Hello guys. Welcome to another fitness video. నా ఛానల్కి పేరేం లేదు, జస్ట్ శ్యామ్ కుమార్. సో మన శ్యామ్ ఛానల్లో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్దాం అనుకుంటున్నాం. సో జనరల్గా వాకింగ్ రన్నింగ్ అనేటప్పటికి మన మసిల్ బోన్స్ మీద నీ జాయింట్స్ మీద యాక్చువల్లీ ఇంపాక్ట్ ఉంటుంది, ఒక పౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం రోడ్డు మీద పరిగెడితే ఏంటంటే గ్రౌండ్లో పరిగెట్టిన దానికి రోడ్డు మీద పరిగెట్టిన దానికి తేడా ఏంటంటే గ్రౌండ్ మీద పరిగెడితే పౌండింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. పౌండింగ్ ఇన్ ద సెన్స్ ఇలా గుద్దినట్టు అనమాట. సో జనరల్గా మనం నడిచినప్పుడు పరిగెట్టినప్పుడు నీ వెయిట్ అయితే ఎంతైతే ఉంటుందో దానికి 3 to 4 times ప్రెజర్ మీ నీ జాయింట్ మీద పడుతుంది. సో రన్నింగ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ మీద చేస్తే డాంపింగ్ ఉంటుంది, అంటే కొంచెం ల్యాండ్ శాండ్ కంప్రెస్ అవుతాయి లైట్గా. సో మీకు పౌండింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో లాంగ్ రన్లో ఒక రోడ్డు మీద 10 kilometers పడుతున్నాడు, లేదా రోడ్డు మీద 1 kilometer పరిగెడుతున్నాడు డైలీ. అదే మనం గ్రౌండ్లో పరిగెడుతున్నాం అంటే డెఫినెట్లీ మన జాయింట్స్ వాడికన్నా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే ఈ డాంపింగ్ ఎఫెక్ట్ అనేది ఈ పౌండింగ్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. సో ప్రిఫర్ రన్నింగ్, వాకింగ్, జంపింగ్, వాట్ ఎవర్ ఆన్ ఎ గ్రౌండ్ విత్ మోర్ శాండ్, ఒక డాంపింగ్ ఎఫెక్ట్ ఉండేటట్టు. అలా కాకుండా రోడ్ రన్నింగ్ అని స్టైల్గా పరిగెట్టారంటే తర్వాత జరిగే లాస్ట్కి 24/7 ఫిట్ ఛానల్ బాధ్యులు కాము. ఓకే బ్రో, ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే వాకింగ్ చేయొచ్చా లేదా ఒక మిడిల్ ఏజ్డ్ ఉన్న వాళ్ళు? సో ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ వాకింగ్ అంటే, సో ఇది ఒక వెరీ స్పెసిఫిక్ అండ్ టిపికల్ క్వశ్చన్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ జీన్స్ వేరు, ఎవ్రీ పర్సన్ మెటబాలిజం వేరు. సో ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. సో దానికి మనం ఆన్సర్ చేయలేం. బట్ మీరు వాకింగ్ చేసే ఫ్యామిలీ ఆల్రెడీ వాకింగ్ ఎక్కువ చేస్తూ అలవాటు ఉండే మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఈజ్ ఫైన్. బట్ మిడిల్ ఏజ్లో స్టార్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు దాకా మీ మజిల్స్, టెండాన్స్, నెక్స్ట్ లిగమెంట్స్ వీటికి మీరు అలవాటు చేయలేదు. సడన్గా మీరు స్టార్ట్ చేస్తే మిడిల్ ఏజ్లో కొంచెం పెయిన్ ఉంటుంది, ట్రబుల్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. సో అలాంటి ఇష్యూస్ గురించి కూడా మనం ఫ్యూచర్లో ఛానల్లో మాట్లాడదాం. సో ఇప్పటికైతే మిడిల్ ఏజ్ పర్సన్ డెఫినెట్లీ చేయొచ్చు, ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ జస్ట్ లైక్ ఏ బేబీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఇట్స్ నాట్ లైక్ మనం అందరిలా చూస్తాం, అలా పరిగెడుతున్నారు, ఇలా పరిగెడుతున్నారు, అవి ఇవి చూసి చేసేద్దాం అనుకుంటే రిస్క్లో పడతారు. సో దట్స్ మై సజెషన్ అండ్ అడ్వైస్. వాకింగ్ జనరల్గా చేస్తుంటే ఏమంటారంటే ఎందుకంత చేస్తున్నా వాకింగ్ ముడికలు అరిగిపోతాయి అన్నట్టు. మరి అది ఎంతవరకు రోజు చెప్పినట్టు ఎవరు? మీరు ప్రాపర్ డైట్ తీసుకోకుండా ఎక్కువ వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా ఇబ్బంది. సో యాక్చువల్లీ మీ నీ జాయింట్స్కి బోన్స్కి స్ట్రెంథనింగ్ అవ్వాలంటే లైక్ మీకు సఫిషియెంట్ విటమిన్ డి ఉండాలి, సఫిషియెంట్ న్యూట్రియంట్స్ తీసుకోవాలి, అండ్ మీ డైట్లో చేంజెస్ చేసుకోవాలి. ఇవేమీ లేకుండా ఊరికే నడిచేసి పరిగెట్టేస్తే డెఫినెట్గా మన బామలు చెప్పినట్టు అరిగిపోతాయి. సో అది వాకింగ్కి సెపరేట్ ఫ్యాన్ క్లబ్బే ఉంది, ఎందుకంటే అది ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళకి చిన్న బేసిక్ టిప్స్ అనమాట. సో అంతే. సో వాకింగ్ నెక్స్ట్ లెవెల్ ట్రెక్కింగ్, అది కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న కొండలు గట్లు ఎక్కడం, పెద్ద కొండలు ఎక్కడం, ఒక క్యాంప్ లాగా వెళ్ళినట్టు బ్యాగ్ తగిలించుకుని. సో నాకు తెలిసిన మందిలో చాలామంది లైఫ్లో డిఫరెన్స్ వచ్చింది వాకింగ్ ద్వారా, కేవలం వాకింగ్ ద్వారా. అంటే దానికి ఏంటంటే డైట్ తీసుకుని ఒక మీడియం లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ దెన్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తే చాలామంది బాడీలో చేంజెస్ వచ్చినాయి, వెయిట్లో చేంజెస్ వచ్చినాయి. మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. సో వాకింగ్ ఈజ్ గుడ్, కీప్ వాకింగ్. సో అంతే గైస్, వన్స్ అగైన్ దిస్ ఈజ్ సుహాస్ బ్రో అండ్ Ramana and Vikas bro and Shyam. Thank you for watching and see you. Bye.